సమూయేలు రెండవ గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదువుకుందాం. అందరూ మీ బైబిల్ తెరవండి. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగు చేసిన తరువాత ఇక చూడండి, ఇది సమూయేలు రెండవ గ్రంథం 7వ అధ్యాయంలో వ్రాయబడిన మాట. దేవుడైన యెహోవా దావీదునకు నలుదిక్కుల నెమ్మదిచ్చాడు. తన శత్రువులందరి మీద తనకు విజయాన్ని ప్రసాదించాడు. ఇది చదివినంత తేలిగ్గా దావీదు జీవితంలో జరగలేదు. దేవుడు దావీదుకు నలుదిక్కుల నెమ్మదిచ్చాడు. అంటే 7వ అధ్యాయానికి వచ్చేసరికి నెమ్మదిచ్చాడు అని రాసి ఉంది కదా. దానికి ముందు అధ్యాయాల్లో ఏదో జరిగి ఉంటుంది. ఏం జరిగిందో చెప్పంటారా? సమూయేలు రెండవ గ్రంథం ప్రారంభమే రక్తపాతంతో ప్రారంభమైంది. దావీదు సింహాసనం ఎక్కేటప్పటికీ వాతావరణం సాఫీగా ఏం లేదు. రాజ్యం అంతా అల్లకొల్లాలం అయిపోయింది. ఏం జరిగింది? సమూయేలు రెండవ గ్రంథ ప్రారంభంలో ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజైన సౌలు చంపబడ్డాడు. సౌలు 3 కుమారులు చంపబడ్డారు. నేనంట, తల్లి ఇందిరాగాంధీ గారు చంపబడింది కదా, ఆ చంపబడిన ఆ దినాల్లో భారతదేశంలో ఎంత అల్లకొల్లలం జరిగింది. రాజీవ్ గాంధీ గారు చంపబడ్డారు కదా, రాజీవ్ గాంధీ గారు చంపబడిన దినాల్లో భారతదేశంలో ఎంత అల్లకొల్లోలం జరిగింది. అక్కడ దాకేందుకు, చరిత్ర ఎరిగిన చాలామందికి ఈ సంగతి తెలుసు. విజయవాడలో వంగవీటి చెప్పండి పెద్దగా, వంగవీటి మోహన రంగా గారు చంపబడ్డారు కదా. వారు చంపబడిన దినాల్లో ఆంధ్ర ప్రాంతంలో ఎంత అల్లకొల్లోలం జరిగిందో నోటి మాటలతో చెప్పలేం. సౌలు చంపబడ్డాడు. ఇశ్రాయేలు దేశమంతా అల్లకొల్లోలం అయిపోయింది. సరిగ్గా అప్పుడు దావీదు సింహాసనం ఎక్కాడు. 2వ అధ్యాయం. దావీదు సింహాసనం ఎక్కిన తర్వాత కూడా వాతావరణం సాఫీగా లేదు. ఒక యోధా గోత్రమే దావీదు పక్షాన్ని చేరారు. తతిమా 10 గోత్రాల వారు ఇష్బోషేతును, సౌలు కుమారుడు ఇష్బోషేతును రాజుగా చేసుకొని అబ్నేరు వాళ్లకు సైన్యాధ్యక్షుడిగా ఉండి ఒకే రాజ్యం 2గా చీలిపోయే ప్రమాదం. 7.5 సంవత్సరాలు దావీదు ఒక్కడే ఆ గోత్రానికి రాజుగా ఉన్నాడు. తతిమా 10 గోత్రాల వారు, 11 గోత్రాల వారు దావీదుకు వ్యతిరేకంగా, దావీదు వాళ్ళకు వ్యతిరేకంగా చిన్న పని చేయకపోయినా కయ్యాన్ని కాలుదూవుతూ దావీదు సైన్యం మీద యుద్ధానికి దిగి భయంకరమైన రక్తపాతం ఆ దినాల్లో జరిగింది. ఇది 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ రాసి ఉంటాయి. అంటే నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, దావీదు సింహాసనం ఎక్కేటప్పటికీ వాతావరణం అల్లకొల్లోలం, రక్తం ఏరులై ప్రవహిస్తుంది, ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటున్నారు. భయంకరమైనటువంటి వాతావరణం ఆ దినాల్లో ఉంది. ఎంత భయంకరమైన వాతావరణం ఉందో అర్థం కావటానికి ఒక మాట మీకు చదివిస్తాను, చూడండి. సమూయేలు రెండవ గ్రంథం 16వ వచనం, 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. 2వ అధ్యాయం 16వ వచనం. కొంచెం అందరూ నోరు తెరిచి నాతో కలిసి చెప్పండి. ఒక్కొక్కడు తన దగ్గరనున్న వాని తల పట్టుకొని వాని ప్రక్కన కత్తితో పొడవగా అందరూ తటాలున పడేరి. ఎట్లా కత్తితో పొడిచారట? పెద్దగా చెప్పాలి. ఎట్లా పొడిచారట? తలబట్టుకున్నారు. ఎట్లా తలబట్టుకున్నారు? ప్రక్కలో కత్తితో. ఎట్లా పొడిచారట? తలబట్టుకొని వాని ప్రక్కలో కత్తితో పొడవగా తటాలున పడిపోయారు. రక్తం ఏరులై పారుతూ ఉంటే ఆ పొలానికి ఏమని పేరు పెట్టారో తెలుసా? వాడిగల కత్తుల పొలము. హిబ్రూలో ఏమని రాసిందంటే ఎల్హత్క సూర్యమని. ఎల్హత్క సూర్యము.
ఎల్హత్క సూరీము అనే పేరుకు కిందల ఏమని అర్థం ఉందా అంటే వాడిగల చెప్పాలి, వాడిగల కత్తుల పొలం. ఆ స్థలంలో వాడిగలిగిన కత్తులు ఒకడితో ఒకడు పొడుచుకుంటా ఉంటే రక్తం ఏరులై పారి 100 మంది సైనికులు అక్కడ చచ్చిపోయారు. విచిత్రం తెలుసా? రక్తం ఏరులై ప్రవహిస్తున్న దినాల్లో, రాజు చంపబడిన దినాల్లో, రాజకుమారులు చంపబడిన దినాల్లో, భయంకరమైన వాతావరణం ఏలుబడి చేస్తున్న దినాల్లో దావీదు సింహాసనం ఎక్కాడు. 1వ అధ్యాయం రక్తపాతం, 2వ అధ్యాయం రక్తపాతం, 3వ అధ్యాయం రక్తపాతం, 4వ అధ్యాయం రక్తపాతం, 7వ అధ్యాయానికి వచ్చేసరికి నలుదిక్కుల దేవుడైన యెహోవా దావీదునకు నెమ్మది కలుగు చేశాడట. గట్టిగా చెప్దాం హల్లెలూయా. దేవుని పిల్లరా, నలుదిక్కుల దేవుడైన యెహోవా దావీదునకు నెమ్మది కలుగు చేయటానికి దేవుడు నెమ్మది కలుగు చేశాడు, నో డౌట్. బట్ ఆ నెమ్మది కలుగు చేయటానికి దావీదు ఒక్కడు చేసిన ప్రయత్నం, రక్తపు మరకల్లో నుంచి ఆ దేశాన్ని దేవుడు లేవనెత్తి దేశాన్ని సమాధానంతో నింపాడు. దేశాన్ని దేవుడు సమాధానంతో నింపటానికి 100 మంది ప్రయత్నం చేయలేదు. నా మాట చూడండి, 100 మంది ప్రయత్నం చేయలే. అయ్యా సమాధానం నిలుపుకుందాం రండి, మన దేశాన్ని శాంతి సమాధానాలతో కాపాడుకుందాం రండి అని 100 మంది చేతులు కలపలా. దావీదు ఒక్కడు చేసిన ప్రయత్నం శిథిలాలలో కూరుకుపోయినటువంటి ఇశ్రాయేలు దేశాన్ని శిథిలాలలో నుండి లేవనెత్తి శిఖరాగ్రం మీద దేవుడు ఆ దేశాన్ని నిలవబెట్టాడు. ఒక్కడు చేసిన ప్రయత్నం. ఆమేన్. దైవజనమా చూడండి, ఒక్కడు చేసిన ప్రయత్నం ఎంత అద్భుతాన్ని సృష్టించిందంటే, ఇశ్రాయేలీల రాజుల చరిత్ర మనం చూసినా ఓ రకంగా న్యాయాధిపతుల కాలం మొదలుకొని టిల్ డేట్ ఈ రోజు వరకు ఇజ్రాయేలు దేశం ఆర్థికంగా, రాజకీయ పరంగా, సైనిక పరంగా, భక్తి పరంగా ఎవరి కాలంలో తారాస్థాయిలో ఉందయ్యని ఒకవేళ మనం గ్రాఫ్ గీస్తే, చూడండి గ్రాఫ్ గీస్తే విచిత్రం తెలుసా? దరిదాపుగా 4000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఇశ్రాయేలు దేశం, ఆ దేశం యొక్క భక్తి జీవితాన్ని గ్రాఫ్ గీస్తే దావీదు కాలంలో ఆ దేశం భక్తిలోనైనా, భక్తిలోనైనా, రాజకీయ పరంగానైనా, వైజ్ఞానిక పరంగానైనా, ఆధ్యాత్మిక పరంగానైనా శిఖరాల మీద కూర్చుంది. దేశం శిఖరాల మీద కూర్చోవటానికి కారణం ఏంటో తెలుసా? ఒక్కడు చేసిన ప్రయత్నం. బిడ్డలారా, నీ ఒక్కదానివి దేవుని కొరకు నిలవబడి నా కుటుంబాన్ని ఓ భక్తి కలిగిన కుటుంబంగా కట్టుకోవాలి, నా జీవితాన్ని ఒక భక్తి కలిగిన జీవితంగా కట్టుకోవాలి, నా కుటుంబాన్ని అన్ని కోణాలలో శిఖరాల మీద కూర్చునేటట్లుగా నా కుటుంబాన్ని కట్టుకోవాలని ఒక్కడు ప్రయత్నం చేస్తే, మంచి పని కొరకు ఏ ఒక్కడు ప్రయత్నం చేసినా ఆ ఒంటరి వాడి ప్రక్కన దేవుడు నిలవబడతాడు. తాను దేవుడు కలిస్తే అద్భుతాలు సృష్టించడానికి అది వేదికగా దేవుడు మార్చడా? మీరు ఎప్పుడైనా చూడండి, ఒకడు మంచి పని చేయటానికి కంకణం కట్టుకుని అడుగు వేస్తే అఫ్కోర్స్ వాడు ప్రారంభంలో ఒంటరి వాడై ఉండొచ్చు, చేయూతనిచ్చేవాడు లేకపోయి ఉండొచ్చు, చెయ్యి పట్టుకొని లేపేవాళ్ళు లేకపోయి ఉండొచ్చు. వెనుతట్టి నేనున్నాను నాయన, నువ్వు నిలవబడు, నేనున్నానమ్మా, నువ్వు నిలవబడు, నీ చెయ్యి పట్టుకొని లేపుతానని ప్రోత్సహించే వాళ్ళు ఎవ్వరూ లేకపోవచ్చు. మంచి పని కొరకు ఒకడు కంకణం కట్టుకొని నేనున్నా ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా, ఈ మంచి పని కొరకు నన్ను నిలవబెట్టు ప్రభువా అని ఒక్కడు నిలవబడిన ఆ ఒక్కడి ప్రక్కన దేవుడు నిలవబడటం ప్రారంభిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. దావీదు ఒక్కడు చేసిన ప్రయత్నం. గత ఆదివారం సెకండ్ సెషన్లో ఒక అద్భుతమైన వర్తమానం, ఒకడి తప్పు ఎంత అపార నష్టం, ఒకడి తప్పు ఎంత భయంకరమైన నష్టాన్ని కలుగు చేసిందని సెకండ్ సెషన్లో విన్నాం. నిజమే. బెంగళూరుకి హైదరాబాద్ నుంచి బస్సు వెళ్తూ ఉంటే వాడెవడో ఒక్కడు తాగుబోతోడు వేసిన తప్పటడుగు 100 మంది కుటుంబాలను బుగ్గిపాలు చేసి, 2 యవ్వన బిడ్డలు వేసిన చిన్న తప్పటడుగు
దరిదాపుగా 21 కుటుంబాలను పొట్టన పెట్టుకుంది. ఒక్కడి తప్పు అంత భారీ నష్టాన్ని తీసుకొస్తే నేనంట ఒకడి ఒప్పు వేల కుటుంబాలను కట్టలేదా? నిశ్చయంగా కట్టగలుగుతుంది. ఆమెన్. గట్టిగా చెప్దాం ఆమెన్. తాండూరు నుంచి హైదరాబాద్కు బస్సు వస్తుంది. ఒక్కడి నిర్లక్ష్యం, అది బస్ డ్రైవర్ నిర్లక్ష్యం, లారీ డ్రైవర్ నిర్లక్ష్యం నాకు తెలీదు. ఒక్కడి నిర్లక్ష్యం ఎంతమంది జీవితాలను పొట్టను పెట్టుకుంది. ఆ చనిపోయిన వాళ్ళ వివరాలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటే నా దగ్గరికి ఒక వీడియో వచ్చింది. ఓ తల్లి ఆరోగ్యం బాగాక హైదరాబాద్ పట్టణానికి వచ్చి చూపించుకుందామని తన భర్తతో కూడా వస్తుంది. ఇంట్లో 2 ఆడపిల్లలే, మగపిల్లలు లేరు. తెల్లారి లేచి చూసరికి అమ్మ నాన్న కనపట్ల. ఏమైపోయారు అని ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ కాల. సరిగ్గా 11:30 ప్రాంతంలో మరలా ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు ఎత్తి పలానా చోట మీ అమ్మా నాన్న రండి అని చెప్తే అక్కడికి వెళ్ళి చూస్తే చూడండి, ఆరోగ్యం చూయించుకుందాం అని ఇంటి నుంచి బయలుదేరి హాస్పిటల్కి అని వెళ్తే విచిత్రం తెలుసా, శవాలలాగా తల్లిదండ్రులను చూసి ఆ 2 ఆడపిల్లలు ఏడ్చిన ఏడ్పు ఓ రకంగా నా గుండెలు పిండినట్టు అయిపోయింది. ఆ చిన్న బిడ్డలు ఉసురు తీసుకున్నారే, చిన్న బిడ్డలు. ఒకసారి చూడండి ఆ వీడియో. చిన్న బిడ్డలు ఒక్కడి తప్పు ఎంతమంది జీవితాలు బుగ్గిపాలు చేసిందో చూడండి. ఒకడి నిర్లక్ష్యం, ఒకడి అవిధేయత. జీవితకాలం ఆ 2 బిడ్డలు తల్లి లేని బిడ్డలుగా, తండ్రి లేని బిడ్డలుగా ఎవరి దగ్గరికి వెళ్ళి అమ్మ అని పిలుస్తారు? ఎవరి దగ్గరికి వెళ్ళి నాన్న అని పిలుస్తారు? వాళ్ళ వివాహ వయసు వచ్చేసరికి వాళ్ళ వివాహాలు చేసేది ఎవరు? వాళ్ళ మంచి చెడులు చూసేది ఎవరు? ఒక్కడి నిర్లక్ష్యం, ఒక్కడి పొరపాటు, ఒక్కడి అవిధేయత ఎంతమంది జీవితాలను పొట్టన పెట్టుకుంటే నేనంట ఒక్కడు సరిగ్గా దేవుని కొరకు నిలవబడితే, ఒక్కడు సరిగ్గా దేవుని కొరకు బ్రతికితే, ప్రభా నేనున్నా నన్ను వాడుకో, ప్రభా నా కుటుంబ పక్షాన, నా సంఘ పక్షాన నేనున్నా నన్ను బలపరచు ప్రభా అని ఒక్కడు మంచి కార్యం కొరకు నిలవబడితే వాడి ప్రక్కన దేవుడు నిలవబడి, తాను దేవుడు ఇద్దరు కలిస్తే అద్భుతాలు సృష్టించడానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవుడు సమూహాల కొరకు వెతుకుతాడు నిజమే. సమూహాలు దొరకపోయినా దేవుడేం బాధపడ్డావు. దేవుని మనసు గెలుచుకునేవాడు ఒక్కడు దేవునికి కనపడ్డా. నేనంట ఐగుప్తు దాస్యత్వం నుంచి ఇశ్రాయేలుని విడిపించడానికి ఒక్క మోషే దేవునికి సరిపోలేదా? ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలుని విడిపించడానికి ఒక్క సంసోను దేవునికి సరిపోలేదా? ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలుని విడిపించడానికి, గొలియాతు చేతిలో నుంచి ఇశ్రాయేలుని విడిపించడానికి చిన్నవాడైన ఒక్క దావీదు దేవునికి సరిపోలేదా? అక్కడ దాకా ఎందుకండి? ప్రపంచమంతటికి రక్షణ ప్రసాదించడానికి, పాపపు ఊబిలో నుంచి ప్రజలను విడిపించి, నరకాగ్నిలో నుంచి ప్రజలను విడిపించి, పరలోకపు వారసులుగా మానవాళిని మార్చడానికి ఒక్క యేసుక్రీస్తు అద్భుతాలు సృష్టించలేదా? ఒక్కడు దేవునికి దొరికిన, ఒక్కడు దేవునికి కనపడ్డా మంచి కార్యాలు చేసేవాడి ప్రక్కన ఎప్పుడూ దేవుడు నిలవబడతాడు. నాకు విచిత్రం కలుగు చేసే మాట ఏంటంటే, దావీదు సింహాసనం ఎక్కేటప్పటికీ దేశం రక్తం ఏరులై ప్రవహిస్తూ ఉంది. ఆ భూమికి పెట్టబడిన పేరు వాడి అయిన కత్తులు కలిగిన పొలం అనే పేరు పెట్టారు. అలాంటి రక్తపాతం చిందిస్తున్న దినాలలో దావీదు సింహాసనానికి ఎక్కి జస్ట్ 7.5 సంవత్సరాల స్పాన్ ఆఫ్ టైం పీరియడ్లో కలవరాలలో నుండి, అసమాధానంలో నుండి శాంతి సమాధానాలకు దేవుడు లేవనెత్తాడు. ఎందుకో తెలుసా? ఒక్కడి ప్రయత్నం. అనండి, చెప్పాలి, మరోసారి చెప్పాలి. నేనంట నీ ఇల్లు కట్టబట్టడానికి నీ ఒక్కదాని ప్రయత్నం చాలు. నీ ఒక్కదాని ప్రయత్నం చాలు. నీ భర్త సహకరించడం మంచిదే, సహకరించలేదని కలవరపడొద్దు. నీ ఇల్లు కట్టుకోవటానికి ఒక పురుషుడిగా నీ ఒక్కడి ప్రయత్నం చాలు. నా భార్య అఫ్కోర్స్ సహకరిస్తే మంచిదే. ఒకవేళ సహకరించకపోయినా సేవకులు కూడా వాళ్ళు నాకు సహకరించలా, వీళ్ళు నాకు సహకరించలా, ఎవరో సహకరించలేదని కలవరపడొద్దు. నీవు తలపెట్టిన కార్యం అది మంచిదైతే అడుగు ముందుకేయి,
మంచి దేవుడు నీ ప్రక్కన నిలవబడి నీ నడుము కట్టి నీ ద్వారా కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. సరే, దేశం అంత శాంతి సమాధానాలతో ఉండటానికి దావీదు చేసిన ప్రయత్నం ఏంటి? నంబర్ 1, దేవుని చిత్తముకై ప్రయత్నం చేసిన దావీదు. చూడండి ఆ మాట, 2వ అధ్యాయం. సౌలు చనిపోయారు. సౌలు గూర్చి విలాప వాక్యం రాశాడు 1వ అధ్యాయంలో. 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చూడండి నాతో కలిసి. ఇది జరిగిన తర్వాత, యోధా పట్టణములోకి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చాను. నేను పోవలసిన స్థలం ఏది? దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని సెలవిచ్చాను. ఒకసారి నా వైపు చూడండి, నా వైపు చూడండి, నా వైపు చూసి చెప్పండి. ఇది జరిగిన తర్వాత, ఏది జరిగిన తర్వాత? ఏది జరిగిన తర్వాత? సౌలు చంపబడిన తర్వాత, సౌలు 3 కుమారులు గిల్బోవ పర్వతం మీద ఫిలిష్తీయుల చేత చంపబడిన తర్వాత, దేశానికి రాజు లేడు అన్న ఆ కాలంలో ఇది జరిగిన తర్వాత, సౌలు బ్రతికున్న దినాల్లోనే దావీదు రాజుగా ప్రకటించబడ్డాడా లేదా? దావీదు అప్రకటిత రాజు, ఇంకా ప్రకటన చేయలేదే కానీ సమూయేలు ప్రవక్త చేత అభిషేకించబడ్డాడు. ఆల్రెడీ రాజు అని డిక్లేర్ చేయబడ్డాడు. విచిత్రం, ఇప్పుడు రాజు చనిపోయిన తర్వాత వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి కుర్చీ మీద కూర్చొని, దేవా నాకు సింహాసనం ఇచ్చినందుకు అనండి, అదే 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 అనొచ్చుగా. తొందరపడలా దావీదు, దుడుకు నిర్ణయం తీసుకోలా. నేను వెళ్ళిపోతా, ఆల్రెడీ అభిషేకించబడ్డా కదా అని తొందరపడి వెళ్లకుండా దేవుని సన్నిధిలో మోకరించి అంటాడు, అయ్యా నేను నా సొంత ఇంటికి వెళ్ళమంటావా? యోధా ప్రాంతానికి వెళ్ళమంటావా? వెళ్ళు. ఇంకా క్లారిటీ అడుగుతున్నాడు, యోధా పట్టణంలో ఏ ప్రాంతానికి వెళ్ళమంటావు? హెబ్రోనుకి వెళ్ళమంటావా? వెళ్ళు. స్పష్టంగా దేవుని చిత్తం కొరకై కనిపెట్టాడు. నా ప్రభు బిడ్డలారా, జీవితంలో నువ్వు ఏ అడుగు వేసేటప్పుడైనా నీ సామర్థ్యం మీద ఆధారపడొద్దు, నీ తెలివితేటల మీద ఆధారపడొద్దు. నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, డబ్బు మీద ఆధారపడి అడుగులు వేయకో. ఏ పని ప్రారంభించేటప్పుడైనా, దేవా ఇది నీ చిత్తమా కాదా? నేను ఇలా చేయొచ్చా చేయకూడదా? ఇలా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఇలా వెళ్ళటం నీ చిత్తమా కాదని దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు విచారించేటువంటి వాడివై ఉండాలి. అన్నయ్య, విచారిస్తే దేవుడు మాట్లాడతాడా? నేను ఎప్పుడు చెప్తా, ఈ దేవుడు మాటలాడకుండా ఉండుటకు మాయాస్వరూపి అయిన దేవుడు కాదు. ఆ కాలములోనైనా ఈ కాలములోనైనా తన ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడే దేవుడు, ముఖాముఖిగా మాట్లాడే దేవుడు. నీ బిడ్డల వివాహ వయసు వచ్చింది, అయ్యా ఈ సంబంధం అంటున్నారు, ఆ సంబంధం అంటున్నారు, ఆ అబ్బాయి అంటున్నారు, ఈ అబ్బాయి అంటున్నారు, అదిగో ఆ అమ్మాయి అంటున్నారు, ఈ అమ్మాయి అంటున్నారు, వాళ్ళందరూ ఏవేవో చెప్తున్నారు. ఇంతకీ నీ చిత్తం ఏంటి ప్రభువా? ఎటువైపు అడుగులు వేయమంటావు? ఏది నా భవిష్యత్తుకు దీవెన? ఎటువైపు అడుగులు వేస్తే అది నా పిల్లలకు దీవెన కారణంగా ఉంటుంది అని దేవుని చిత్తాన్ని అడిగి దేవుని సన్నిధిలో విచారణ చేసి ఆయన చిత్తానుసారంగా నువ్వు అడుగులు వేస్తే, బైబిల్లో రాయబడిన ఖరీదైన మాట, లోకము దాని ఆశలు గతించిపోతాయేమో కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడట. చప్పలు కొట్టే సైకు స్తోత్రాలు చెప్తా. ప్రైజ్ ది లార్డ్. దావీదు యోధా పట్టణానికి వెళ్ళటానికి, అయ్యా ఎక్కడికి వెళ్ళమంటావు? యోధా పట్టణానికి వెళ్ళమంటావా? యోధా ప్రాంతం దావీదు సొంత ఇల్లు. నేనంట, ఎప్పుడైనా మీ ఊరు వెళ్ళాలనుకున్నప్పుడు, దేవా మా ఊరు వెళ్దాం అనుకుంటున్నాను, వెళ్ళమంటారా అని ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి చూద్దాం. లేడికి లేచిందే పరుగు అన్నట్టు ఒక మాట, లేడికి లేచిందే పరుగు అన్నట్లు, అదేదే లేడికి లేచిందే పరుగు అన్నట్లు ఒక మాట, లేడికి లేచిందే పరుగు అన్నట్లు ఊరు పోవాలంటే టకామని పోవటమే. హల్లెలూయా. ఎందుకమ్మా?
మరి ఈ విషయంలో దేవుని చిత్తం ఏంటి? నేను ఇటు అడిగేయచ్చా, అడిగేయకూడదా? దావీదు దేవుని సన్నిధిలో విచారణ చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ప్రార్థన గదిలో దేవుడు పుట్టించే ఆలోచనలు నిర్ణయాత్మకమైన ఆలోచనలు. నా మాట మీకు అర్థమైందా? ప్రార్థన గదిలో నీ హృదయలో, నీ మనసులో దేవుడు పుట్టించే ఆలోచనలు వ్యవస్థను కట్టే ఆలోచనలు, కూలిపోయిన వ్యవస్థలను కూడా నిర్మించే ఆలోచనలు, పతనావస్థలో ఉన్న కుటుంబాలను కూడా పతాక స్థాయికి తీసుకుని వెళ్ళే శ్రేష్టమైన ఆలోచనలు దేవుడు మన హృదయంలో పుట్టిస్తాడు. ఎప్పుడు? బజార్లో తిరిగినప్పుడు కాదు, టెన్షన్ పడినప్పుడు కాదు, ఏం చేయాలి ప్రభు అని ఆలోచించి పిచ్చిదానిలాగా మారిపోయినప్పుడు కాదు, దేవుని సన్నిధిలో మోకరించి ఈ విషయమై నీ చిత్తమేంటి అడుగు. అద్భుతమైన ఆలోచనలు దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఓ రోజు తమ్ముడు చెప్తున్నాడు, వినటానికి కాస్త విడ్డూరంగా ఉన్నా, అన్నయ్య మా ఇంట్లో ఛార్జర్ కొనేటప్పుడు కూడా ప్రార్థన చేయకుండా ఛార్జర్ కొన్నా అన్న. ఏమన్నావయ్యా అన్న? అదేనన్నా, ఈ సెల్ ఫోన్ ఛార్జర్ ఉందే, ఛార్జర్ కొనేటప్పుడు కూడా దేవా ఇప్పుడు ఛార్జర్ కొనటం మీ చిత్తమా కాదా? ఛార్జర్ కోసం ప్రార్థన చేస్తా. దేవుడు కొనటానికి ప్రేరేపణిచ్చిన తర్వాత, అయ్యా నా ఇంటికి తీసుకొచ్చే వస్తువు నీ చిత్తంలో ఉన్నదై ఉండాలి. మా ఇంటికి వచ్చే ఛార్జర్ నీ చిత్తంలో ఉన్నదై ఉండాలి. దాని ద్వారా నాకు కానీ నా పిల్లలకు కానీ ఏ అపాయం కలగకూడదని ప్రార్థన చేసుకున్న తర్వాతే నేను ఛార్జర్ కొంటానయ్యా అన్నాడు. పక్కంటైన అన్నాడు, అదే ఓవర్ అంటే ఛార్జర్ అంతా దాని బ్రతుకంతా 250 రూపాయలు. 250 రూపాయలు ఛార్జర్ కొనేటప్పుడు అంట ఈయన ప్రార్థన చేస్తాడంట. ఈయన ప్రార్థన చేస్తే దేవుడు శబ్దం బయలుపరుస్తాడంట. నేను అడిగా, ఛార్జర్ కొనేటప్పుడు ఎందుకు ప్రార్థన చేస్తావయ్యా అన్న? ఏమన్నాడు తెలుసా? అన్న 2 ఫోటోలు చూపిస్తా చూడండి. ఛార్జింగ్ పెట్టి ఆ ఫోన్ మంచం మీద పెట్టి తల్లిదండ్రులు వాళ్ళ పని చేస్తున్నారు. అదే 1.5 సంవత్సరం పిల్లోడు ఆ మంచం మీద నుంచి లేచి బందాడుకుంటా ఆ వైర్ తీసుకొని, ఛార్జింగ్ వైర్ తీసుకొని క్యాడ్బెరీ చాక్లెట్ కొరికినట్టు కొరికాడు. అట్లా నోట్లో పెట్టుకొని కొరుకుతూ ఉంటే కరెంటు పాస్ అయి ఉన్న పాటున 2 కళ్ళు పోయినాయన్న. ఛార్జర్ అంతా దాని బ్రతికెంత అని అంటామే. ఒక చిన్న ఛార్జర్ 250 రూపాయల ఖరీదైన ఛార్జర్ కడుపున పుట్టిన బిడ్డ జీవితాంతం గుడ్డోడిగా మార్చిందన్న. ఇప్పుడు చెప్పండి, ఛార్జర్ కొనేటప్పుడు ప్రార్థన చేయకూడదా? ఆ పక్కంట ఆయన అంటాడు, నిశ్చయంగా ప్రార్థన చేయాల్సిందే. దేవుని చిత్తము కొరకై కనిపెట్టిన దావీదు. ఇల్లు కొనబోతున్నావా? దేవుని చిత్తం కొరకు కనిపెట్టు. పెళ్లి చేసుకోబోతున్నావా? దేవుని చిత్తం కొరకు కనిపెట్టు. విచిత్రం చూడండి, పెళ్ళైన 15 సంవత్సరాల తర్వాత అంటాడు మావాడు, దీన్ని ఎందుకు చేసుకున్నానురా? మరి చేసుకోబోయేటప్పుడు ప్రార్థన చేసుకోవచ్చుగా. ఇట్లాంటి వాడిని ఇంటికి తెచ్చి ఎందుకు తెచ్చుకున్నా? పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత పశ్చాత్తాపడటం కాదు. నేనంట చాలాసార్లు చెప్తా కదా, జీవితంలో ఆలోచించి నువ్వు తీసుకున్న 99 నిర్ణయాలు కొన్నిసార్లు నీ జీవితం కట్టకపోవచ్చు. తొందరపడి తీసుకున్న ఒక్క తప్పుడు నిర్ణయం జీవితాన్ని శ్మశాన భూమిగా మారుస్తుంది. ఒక మాట అడగండి, నా చిత్తం సిలువేయబడాలి ప్రభువా, నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించును గాక, నీ చిత్తమే మా బ్రతుకులో నెరవేర్చబడును గాక. ఇప్పుడు దావీదు సింహాసనం ఎక్కాడు. సింహాసనం ఎక్కిన తర్వాత పరిస్థితి ఏంటో తెలుసా? ఇవన్నీ చదివించడానికి చాలా సమయం పడుతుంది. గంటలో నేను ముగించాలి కనుక టక చెప్తాను. నా వైపు చూడండి. సౌలుకి ఇంకో కొడుకున్నాడు, అతని పేరు ఇష్బోషెత్. ఆల్రెడీ దావీదు యోధా గోత్రం మీద రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. ఇష్బోషెతు సౌలు కొడుకుంటే, సౌలు కాలంలో సైన్యాధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి అబ్నేరు ఏం చేశాడో తెలుసా? ఇదిగో ఇష్బోషెతో, నేను నిన్ను రాజుగా అభిషేకిస్తా, నువ్వు కుర్చీ మీద కూర్చో, ఇజ్రాయేలు 10 గోత్రాల వారు మన దగ్గరకు వస్తారు అని ఇష్బోషెతును రాజుగా పట్టాభిషేకం చేశాడు అబ్నేరు.
నేను ఒక మాట అంట, అబ్నేరు ఇష్బోషేతును ఎందుకు పట్టాభిషేకం చేసాడు రాజుగా? మీకు తెలిసింది చెప్పండి. ఎందుకో చెప్పంటారా? ఇష్బోషేతు రాజు కాకపోతే అబ్నేరు ఊస్టింగ్ అయిపోద్ది. వాళ్ళ నాన్నకాలంలో పోస్ట్ ఏంటి? సైన్యాధ్యక్షుడు. ఇప్పుడు దావీదు రాజు అయ్యాడు అనుకోండి, దావీదు అబ్నేరును సైన్యాధ్యక్షుడిగా ఉంచుకుంటాడా? చెప్పాలి. సైన్యాధ్యక్షుడిగా ఉంచుకుంటాడా? ఉంచుకోడు. ఒకవేళ ఇష్బోషేతు కనుక రాజు కాకపోతే మనోడి సంక్రమాన్యాలు ఎత్తుక్కోవాల్సిందే, అడుగులు ఎత్తుక్కోవాల్సిందే. అందుకని ఇష్బోషేతు రాజు అయితే ఆయన రాజు అయినట్టు ఉంటుంది. ఏదో చెప్పండి అమ్మా, స్వామి కార్యం రెండు పనులు జరిగిపోయినట్టుంటాయి. నేను కూడా రాజునవుతానని, సైన్యాధ్యక్షుడిని అవుతానని ఇష్బోషేతును రాజుగా నిలవబెట్టాడు. ఎందుకు? తన స్వార్థం కొలది. మంచిది. దావీదు యుద్ధానికి వెళ్ళలేదు, దావీదు సైన్యం యుద్ధానికి వెళ్ళలేదు. ఈ అబ్నేరే కవ్వించి దావీదు సైన్యం మీద యుద్ధానికి వచ్చారు. భయంకరమైన యుద్ధం జరిగింది. దినాలు అట్లా గడుస్తున్నాయి. ఒకానొక సందర్భంలో ఇష్బోషేతు అబ్నేరును దండించిన కారణాన్ని బట్టి ఈ అబ్నేరు ఏం చేశాడో తెలుసా? రహస్యంగా దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదా, నేను నీకు బాంచన్, నీ వాడిని అయిపోతాను అని అన్నాడు. అయ్యా, నావాడు నువ్వేం కావద్దు కానీ దేవుని వాడి బాబు, ఎందుకులే మనకి గొడవ, మనం కలిసి ఉందాం అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. షేక్ హ్యాండ్ ఇచ్చి తిరిగి వెళ్తున్నప్పుడు దావీదు దగ్గర సైన్యాధ్యక్షుడిగా ఒక ఆయన ఉన్నాడు. అదే చెప్పాలి, ఇందాక చెప్పే కదా, యోవాబు. నా వైపు చూడాలా. అబ్నేరు అలా వెళ్తా ఉంటే యోవాబు అటు నుంచి వచ్చాడు. యోవాబుకు తెలిసింది, అంటే ఇప్పుడు అబ్నేరు వచ్చాడంటే నా ఊస్టింగ్ అయిపోద్దేమో. విన్నారా? ఈయన అనుభవం కలిగిన సైన్యాధ్యక్షుడు, నేనేం కొత్తగా వచ్చిన సైన్యాధ్యక్షుడిని. అఫ్కోర్స్ మా మామయ్యే, కానీ అనుభవాన్ని ఆధారం చేసుకొని నా పోస్టు తీసేస్తాడేమో, వీడు బతకూడదని చెప్పి. గమనించండి, అబ్నేరు వస్తూ ఉంటే మనోడు దండం పెట్టాడు. అన్నా అబ్నేరు అన్నా, నువ్వు సైన్యాధ్యక్షుడు అన్నా, నిన్ను చూస్తా మేము పెరిగామన్నా, అన్న మేము బచ్చగలమన్నా, నీ యుద్ధాలు చూసి నీ పరాక్రమం చూసి మేము యుద్ధం నేర్చుకున్నామన్నా అని లోపు ఆ అబ్నేరు నిజమేననుకొని, తమ్ముడా యోవాబు అన్నాడు. ఎట్లా కౌగిలించుకున్నాడో లేదో, దాచుకున్న కత్తి తీసాడండి, పొట్టలో పొడిచాడండి, పొడిచి వదిలిపెట్టాడా? బైబిల్లో రాసి ఉంటుంది. ఆ పిడి ఇట్లా మెలదిప్పి ఆ కత్తి ఇట్లా బయటికి లాగితే ఉన్నపాటున్న పేగులు ఊరి పడిపోయినాయటండి. దావీదు అల్లాడుతూ ఏడ్చాడు. నా ప్రభు బిడ్డలారా, ఇక్కడ మీరు చూడండి, అంటే ఇలాంటి రక్తపాతం కలుగుతున్న దినాలలో దావీదు సమాధానకరమైన వాతావరణం సృష్టించడానికి దావీదు చేసిన ప్రయత్నం ఎంత అద్భుతమో 2 విలువైన మాటలు మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. నీవెవడవని అతడు నన్ను అడుగగా నేను అమాలేకుడినని చెప్పి తిని. 9, నేను చదువుతాను చూడండి. అతడు, నా ప్రాణము ఇంకా నాలో ఉన్నది కానీ తల తిప్పుట చేత నేను బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలవబడి నన్ను చంపుమని సెలవేయగా, ఇలాగు పడిన తరువాత అతడు బ్రతకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతన్ని చంపితిని. తరువాత అతని తల మీదనున్న కిరీటమును హస్త కంకణమును తీసుకొని, నా ఏలిన వాడైన నీ యొద్దకు వాటిని తెచ్చి ఉన్నాను నేను. దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొని అతని యొద్దనున్న వారందరూ అలాగు చేసి, సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు వారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండిరి. 14వ వచనం. అందుకు దావీదు, భయపడక
యెహోవా అభిషేకించిన వారిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యెత్తితివి? యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితినని నీవు చెప్పితివే. నీ నోటి మాట బట్టియే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తన వారిలో ఒకరిని పిలిచి పోయి వారిని చంపమనగా అతడు వానిని కొట్టి చంపెను. ఒకసారి నా వైపు చూడండి. దావీదు బ్రతుకు అరణ్య పాలవటానికి కారణం ఎవరు? కొండల్లో గుహల్లో దావీదు తలదాచుకోవటానికి కారణం ఎవరు? ఆల్మోస్ట్ 13 సంవత్సరాలు మరణమై స్మరణకు రాని ఓటి కొండ వంటి వాడిగా దావీదు బ్రతుకు మిగిలిపోవటానికి కారణం ఎవరు? చెప్పండి, సౌలు. ఇప్పుడు తన ప్రాణం తీయటానికి ప్రయత్నం చేసిన సౌలు చంపబడ్డాడు. ఈ అమాలేకీయుడు చంపాడు అన్న వార్త దావీదు విన్నాడు. ఆ వార్త వినటంతో సహజంగా దావీదు స్థానంలో వేరే వాళ్ళు ఉంటే ఆ మాట వినటంతో, దేవా నీకు స్తోత్రం నాయన, నిజంగా నువ్వు ఉన్నావు ప్రభువా, నువ్వు నీతి కలిగిన అదే పెద్దగా అనండి సార్, నువ్వు నీతి కలిగిన న్యాయాధిపతివి నాయన, నిజంగా నువ్వు ఉన్నావయ్యా, నీ దగ్గర న్యాయం ఉందయ్యా, నా ప్రాణం తీయాలి తరివాడు కదా, వాడికి సరి అయిన జాస్తి నువ్వు చేసావయ్యా, నువ్వు తీర్చిన తీర్పుకై నీకు స్తోత్రం కలుగునుగాక అని ఆ స్థానంలో ఇంకొకడు ఉంటే దేవుని స్తుతించేవాడు. అయ్యా ఇదిగో ఈ కత్తితోనే సౌలు మెడ తెగ్గొట్టేశా, ఈ కత్తితోనే సౌలుని చంపా అని అమాలేకుడు చెప్తే, దావీదు స్థానంలో గనక వేరే వాళ్ళు ఉంటే, అబ్రామన్న మనం గనకుంటే షహబాజ్ శిష్యుడా, ఆయన్ని చంపి నేను కుర్చీ ఎక్కటంలో నువ్వు ప్రధాన భూమికి పోషించావు, ఏ పోస్టు కావాలి నీకు? నా రాజాస్థానంలో ఏ పోస్టు కావాలి నీకు అని ఇంకొకళ్ళు అడిగేవాళ్ళు. కానీ విచిత్రం తెలుసా, సమాధానం కొరకే దావీదు తప్పించిన విధానం రక్తం ప్రవహిస్తున్న ఆ దేశాన్ని సమాధానంతో నింపబట్టడానికి కారణమైంది. గట్టిగా చెప్దాం ఆమేన్. రెండవది, యోవాబు అబ్నేరును చంపాడు, విన్నారు కదా. ఓ రకంగా దావీదును తరిమే విషయంలో అబ్నేరు కూడా ప్రధాన భూమిక పోషించాడు. బైబిల్లో అద్భుతం ఏంటంటే, అబ్నేరును సమాధి చేయటానికి తీసుకెళ్ళేటప్పుడు ఆ పాడి ఎదుట దావీదు ఏడ్చిన విధానం చూడండి. ఆ మాట కూడా సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనం. మూడవ అధ్యాయం 32వ వచనం నేను చదువుతాను. 31వ వచనం నుంచి, దావీదు మీ బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయుడని యోవాబునకును అతనితోనున్న వారందరికీ ఆజ్ఞ ఇచ్చెను. రాజును స్వయముగా పాడె వెంట నడిచెను. వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టగా రాజు అబ్నేరు సమాధి దగ్గర ఎలుగెత్తి ఏడ్చెను. నీ చుట్టమా? నీకేమన్నా బంధువా? నీకేమైనా రక్త సంబంధికుడా? నీ అన్న కొడుకా, తమ్ముడు కొడుకా, నీ మేనల్లుడా, మరొకటా, నీ భార్య తరపోళ్ళ, నీ బంధువు తరపోళ్ళ, ఎవరి తరపోళ్ళు? అబ్నేరు పూర్తిగా బయటోడు అనే కంటే కూడా పగవాడు. ఆ పగవాడు చనిపోతే ఎట్లా ఏడ్చాడట? ఎందుకు ఏడ్చుంటాడో చెప్పంటారా? అయ్యా, సింహాసనం ఎక్కా, నా రాజ్యం రక్తపు మరకలతో నిండుకుంది, నా రాజ్యాన్ని సమాధానంతో నింపవా? నా రాజ్యాన్ని శాంతితో నింపవా? నా రాజ్యంలో ఐక్యత కలుగు చేయవా? ఏంటయ్యా ఈ గొడవలు? ఏంటయ్యా ఈ వివాదాలు? ఏంటయ్యా ఈ కొట్లాట్లు?
ఏంటయ్యా ఈ మనస్మర్థలు, ఏంటయ్యా ఈ వివాదాలు? సమాధానం కొరకై అల్లాడిపోయాడు, సమాధానం కొరకై దుఃఖపడ్డాడు. నా ప్రభు బిడ్డలారా, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. ఎప్పుడైనా నీ భర్తతో నీకు అసమాధానం కలిగినప్పుడు, భర్త డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఇంట్లో దేవుని సన్నిధిలో మోకరించి, అయ్యా పరలోకంలాగా ఉండాలి క్రైస్తవ కుటుంబాలని దైవ సేవకుడు ఎప్పుడు చెప్తాడు. నా ఇల్లేంటయ్యా ఈ నరకం, నా భర్తతో నాకు సమాధానం లేదయ్యా, సమాధానం లేని జీవితం ఇంకెంతకాలమయ్యా, నా కొడుకుతో సమాధానం లేదు, నా కూతురుతో సమాధానం లేదు, నా భర్తతో సమాధానం లేదు, నా భార్యతో సమాధానం లేదు, నా అత్తతో సమాధానం లేదు, నా కోడలతో సమాధానం లేదు. సమాధానం లేని ఈ బ్రతుకు ఎంతకాలమయ్యా? అసమాధానంతో ఎంతకాలం బ్రతికేదయ్యా? నువ్వు సమాధానకర్తవు కదా, నా ఇంట్లో సమాధానం ఇవ్వా. నువ్వు ఐక్యపరిచే దేవుడవు కదా, నా ఇంట్లో ఐక్యత కలుగు చేయవా అని ఎప్పుడైనా సమాధానం కొరకు దుఃఖపడిన దినాలు నీ జీవితంలో ఉన్నాయా? నా వైపు చూడాలి. ఇంట్లో ఎప్పుడైనా అసమాధానం ఉన్నప్పుడు, నేను ఎప్పుడు చెప్తా కదా, కలహము వివాదము ఎక్కడుంటుందో ఆ స్థలములో ప్రతి నీచ కార్యాలు జరుగుతాయట. ఎక్కడ? ఏ భార్యాభర్తల మధ్యలో కలహమున్నా, ఏ ఇంట్లో కలహమున్నా, ఏ సంఘంలో కలహమున్నా, ఏ స్థలంలో కలహమున్నా, కలహం కలిగిన స్థలాలలో నీచమైన కార్యాలు జరుగుతాయి. ఏ కార్యాలు? ఏ కార్యాలు? జస్ట్ 2 days బ్యాక్ మన చర్చికి వచ్చి ఒక తమ్ముడు విజయవాడలో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. ఒక వీడియో పంపించాడు. నిర్దాక్షిణంగా ఒక యవ్వనమ్మాయి నర్స్ని సర్జికల్ కత్తితో తీసుకొని మెడ మీద కస మేక గొంతు కోసినట్టు కోసాడు. అమ్మాయి డ్యూటీ ముగించుకొని హాస్పిటల్ నుంచి బయటకు వస్తుంది. వాడు మెట్టుల దగ్గర కనిపెట్టున్నాడట. బయటకు రావటం ఆలస్యం. మేక గొంతు కోసినట్టుగా కోసాడు. ఎవర్రా ఇతను? భర్తేనట. 3 సంవత్సరాలు బట్టి భార్యాభర్తల మధ్య వివాదమై పదే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి, సార్ నా భార్యని నా దగ్గరికి రమ్మన్నాను, ఒకవేళ రానంటే డైవర్స్ అయ్యింది, నేను డైవర్స్ ఇవ్వను, నీ దగ్గరికి రాను. మొత్తానికి వివాదం. ఆ వివాదం ఏం చేసిందో తెలుసా? భర్తను నరహంతకుడిగా చేసింది. ఒక నీచమైన కార్యానికి దిగజారాడు. నేను మీతో చెప్తున్న మాట, కలహం ఎంత ప్రమాదకరమైందో ఒకసారి ఆలోచించండి. సౌలు తనతో కలహించినప్పుడు దావీదు ఎప్పుడు కలహించలా. అబ్నేరు చనిపోతే పోతే పోయిందిలే పేడ అని అల్లా. అబ్నేరు చనిపోయినందుకు శోకమెత్తి దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు. అసమాధానమయ్యా, సమాధానం దయచేయి, ఎంతకాలం ఈ రక్తపాతం, ఎంతకాలం ఈ గొడవని కన్నీరు మున్నీరుగా ఎలుగెత్తి దేవుని సన్నిధిలో ఏడ్చాడు. అగైన్ ఒక్కడి ప్రయత్నం, రక్తపు భూమిగా ఉన్న ప్రాంతం శాంతి సమాధానాల నిలయంగా దేవుడు మార్చాడు. కొంచెం గట్టిగా చెప్దాం ఆమేన్. బిడ్డలారా, ఎప్పుడైనా నీ భార్య నీతో వివాదపడింది, దేవుని సన్నిధిలో మోకరించి, అయ్యా కట్టుకున్న భార్యతో ఎందుకయ్యా ఈ వివాదం, నన్ను సమాధానపరచయ్యా, నా భార్య నన్ను అర్థం చేసుకునే కృప దయచేయి, ఒకవేళ తప్పు నా వలన జరిగితే నన్ను దిద్దుబాటు చేయయ్యా, నన్ను సరిచేయ్యా. దావీదు ఏడ్చినట్లుగా ఎప్పుడైనా దేవుని దగ్గర ఏడ్చావా? నేను మగోడినే, ఒక్క మాట లెక్క చేయదు, నాకు విలువ లేకుండా చేస్తుంది, సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పండి దంచుతావా, ఆ తర్వాత నిన్ను దంచుతుంది. మరి నేను దంచడం నీకు ఒక్కడికే వచ్చా? అది చూడండి. సమాధానం కొరకు దావీదు తప్పించాడు. నేనంట, నీవు ఆరాధించే దేవుడు ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరిచేవాడా కాదా? చెప్పాలి. ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు. దావీదు ఆశ చూసి సమాధానం కొరకు ఇంత ఏడుస్తున్నాడు. దావీదుకు సమాధానం ఇవ్వకపోతే ఎలా? ఆ రక్తపు మరకల్లో నుంచి రాజ్యాన్ని దేవుడు లేవనెత్తి దేవుడైన యెహోవా దావీదునకు నలుదిక్కుల దేవుడు నెమ్మది కలుగు చేశాడు. ఎప్పుడు గుండెల్లో ఒకటి రాసుకో, చనిపోయే ఆఖరి క్షణం వరకు నేను అందరితో సమాధానంగా బ్రతకాలయ్యా. వద్దు నాకు వివాదాలొద్దు, గొడవలొద్దు. ఒకవేళ ఎదుటోడు తప్పైనా నేను తగ్గించుకుంటానయ్యా. సమాధానం కొరకు నేను ప్రయత్నం చేస్తానయ్యా. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతారు. నేనంట, సమాధానపరిచేవాడే దేవుని కుమారుడైతే
నేనంట సమాధాన పరిచేవాడే దేవుని కుమారుడైతే సమాధాన పడేవాడు వాడు సాక్షాత్తు శన్యేసు ప్రభు. ఆమేన్ చెప్పండి ఒకసారి. సమాధాన పరిచేవాడే దేవుని కుమారుడైతే మరి సమాధాన పడేవాడు, నాకొద్దండి గొడవలో, నాకొద్దండి వివాదాలు, సమాధాన పడేవాడు సాక్షాత్తు దేవుని బిడ్డగా దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు. నంబర్ 1, దైవ చిత్తం కొరకు కనిపెట్టిన దావీదు. నంబర్ 2, సమాధానం కొరకు తప్పించిన దావీదు. నంబర్ 3, అద్భుతం, అపకారికి ఉపకార బుద్ధి చూపిన దావీదు. అనండి ఒకసారి, వినపల్లా. అపకారికి ఉపకారము చూపిన, మరోసారి, అపకారికి ఉపకార బుద్ధి చూపిన దావీదు. ఎవరికి ఉపకారం చేశాడు? తనకు ఎవరైతే అపకారం చేశారో తనకు అపకారం చేసిన వాడికే ఉపకారం చేశాడు. ఎలా చేశాడు? 2 సన్నివేశాలు గుర్తుకు తెస్తాను. సౌలు చంపబడ్డాడు. విచిత్రం ఏంటంటే ఆ ఫిలిష్తీయులు సౌలు మీద కక్ష కలిగి సౌలు మొండాన్ని వేరు చేసి ఆ మొండాన్ని గోడకు తగిలించారట. వినండి, దేనికి తగిలించారు? గోడకు తగిలించారు. 3 రోజుల పాటు సమాధికి నోచుకోక ఒక అనాథ శవంలాగా సౌలు యొక్క శవం అక్కడ మిగిలిపోయింది. మరొకసారి మిమ్మల్ని అడుగుతాను, సౌలు శవాన్ని దేనికి తగిలించారు? గోడకు ఈట పెట్టి ఆ ఈటకు గోడ మీద సౌలు యొక్క మొండాన్ని వేలాడదీసినట్లుగా లేఖనాల్లో రాయబడింది. ఒక మాట, అయ్యో ఇలా రాయబడిందా, ఇలా జరిగిందా, ఒకసారి చదివితే బాగుంటుంది. సమూయేలు మొదటి గ్రంథం చివరి అధ్యాయం 31వ అధ్యాయం 10వ వచనం నుంచి నేను చదువుతాను. 10వ వచనం నుంచి, రైట్. మరియు వారు అతని ఆయుధములను అస్తారోతు దేవుగుడిలో ఉంచి అతని మొండెమును బెషాను పట్టణపు గోడకు తగిలించిరి. దేనికి తగిలించారు? రైట్. నెక్స్ట్, అయితే ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దాన్ని గూర్చిన వార్త యాబేష్గిలాతు వారు విని బలశాలురందరూ లేచి రాత్రంతయు నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబరములను బెషాను పట్టణపు గోడ మీద నుండి దించి యాబేష్గిలాతునకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి పిచ్చుల వృక్షం క్రింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసం ఉండేరి. చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం గట్టిగా. హల్లెలూయా. నా వైపు చూడు, నాతో కలిసి మాట అనండి. చెడపకురా చెడేవు, తాను తవ్వుకున్న గోతిలో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, తానే పడ్డాడు అనే సామెత ఉంది కదా. దావీదును చూసినప్పుడల్లా సౌలు అనుకునేవాడట, ఒక్క ఈటెతో దావీదును గోడకు పడవాల. మరి ఇదేం డిజైరో నాకు అర్థం కాల. ఒక్క ఈటెతో దావీదును గోడకు తగిలించాలి, గోడకు వేడాలు తీయాల. దావీదును సౌలు గోడకు వేలాడదీయాల. సౌలు శవమే దావీదుకు సౌలు శవమే గోడకు వేలాడదీయబడింది. బిడ్డలరా, సాధ్యమైనంత వరకు ఎదుటివాడికి మేలే చేయి. ఒకవేళ మేలు చేయకపోయినా పర్వాలేదు, కీడు చేయక. నీకెవరైనా కీడు చేయ తలపెడుతున్నారా? అస్సలు ఒక్క నిమిషం కూడా ఆలోచించి భయపడకో. అపవాది తలచిన కీడులన్నిటినీ దేవుడు మేలుగా మారుస్తాడు. వాడు తవ్వుకున్న గోతిలో వాడే పడేటట్లుగా చేస్తాడు. నువ్వు ఎవరికి కుట్రలు చేయ, నీకెవరైనా కుట్రలు చేశారా? టెన్షన్ పడొద్దు. వాళ్ళు కుట్రలు చేశారు ప్రభా, నా పిల్లలకు వ్యతిరేకంగా కుట్రలు చేశారు, నా కుటుంబానికి వ్యతిరేకంగా కుట్రలు చేశారు. నువ్వు జుట్టు బిక్కోవలసిన అవసరం లేదు. అపవాది తలచిన కీడులన్నీ మేలుగా మార్చే దేవుడు ఒకరున్నారు. తలచిన కీడులన్నీ మేలు కదా. శత్రువు కుయుక్తులన్నిటినీ నీకు ఆశీర్వాదంగా మార్చే దేవుడు ఒకరున్నారు కదా. నీ వేద్యాన్ని దేవునికి అప్పగించు. యుద్ధ భూమిలో దేవుడు అడుగు పెడతాడు. సౌలు యొక్క మొండాన్ని గోడకు తగిలిస్తే యాబేష్గిలాతు వారు ఈ సంగతి విని, అయ్యో మహారాజు ఎలా అయిపోయాడా అని ఆయన్ని గౌరవప్రదంగా సమాధి చేశారు.
ఆయన సమాధి చేసిన సంగతి దావీదుకు తెలిసింది. నా వైపు చూసి సమాధానం చెప్పండి. సౌలును సమాధి చేసింది ఎవరు? చెప్పే కదా, యాబేష్గిలాతు వారు. ఈ సంగతి ఎవరికి తెలిసింది? ఏమంటే సౌలును చక్కగా సమాధి చేశారన్న వార్త దావీదు వింటే, చూడండి దావీదు వాళ్ళతో ఏమంటాడు. 2వ అధ్యాయం 5వ వచనం. రెండవ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. సౌలును పాతిపెట్టిన వారు యాబేష్గిలాతు వారని దావీదు తెలుసుకొని యాబేష్గిలాతు వారి యొద్దకు దూతలను పంపి, మీరు ఉపకారము చూపి మీ ఏలిన వాడైన సౌలును పాతిపెట్టితిరి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనము నొందుదురుగాక. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరుచును. నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తా. ఇంకొకసారి అడుగుతా, సౌలు దావీదుకు శత్రువా మిత్రువా? డిసైడ్ చేశారా? సరే, మీరన్న మాటకే నా ఓటు. శత్రువు అన్నారు కదా. మరి శత్రువును పాతిపెట్టిన వాళ్ళను కీడేవైనా చేశాడా? పొగుడుతున్నాడా? తిడుతున్నాడా? ప్రశంసిస్తున్నాడా? విమర్శిస్తున్నాడా? అయ్యా, మీరు ఉపకారం చేశారే, మీరు చేసిన ఉపకారానికి ప్రతిగా నేను మీకు ప్రత్యుపకారం చేస్తాను అంటే, దావీదు అపకారం చేసిన వాళ్ళు కూడా ఉపకారం చేసే ఉపకార బుద్ధి కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రాలు చెప్దాం. మరొకసారి, ఇష్బోషెతు తాను రాజు అయ్యాడు కదా, నేను రాజునవుతానని ఒకానొక సందర్భంలో శత్రువులు అతని మీదకి వచ్చి నిద్రపోతూ ఉంటే పండుకున్న ఇష్బోషెతును పడక మీదే చంపేశారు. ఆ చంపిన వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఇష్బోషెతు తలను తీసుకొచ్చి, దావీదు రాజా, ఇష్బోషెతుని చంపాం, ఇదిగో తల చూడు, ఇక రాజు నువ్వు అయిపోయావు, 12 గోత్రాలు నీవే, ఏకచక్రాధిపత్యంగా నువ్వు ఏలుబడి చేయొచ్చు అని అంటే, దావీదు వాళ్ళని చూసి, శహబాష్ నాయన, నా కొరకు ఎంత త్యాగం చేశారా అని పొగడకుండా కపటంతో, కుయుక్తితో, మోసంతో ఇష్బోషెతును చంపారు కదా, ఇంత మోసం చేసిన మిమ్మల్ని నేను చంపకుండా ఉంటానా అని వాళ్ళందరినీ చంపి ఇష్బోషెతును గౌరవప్రదంగా సమాధి చేశాడు. ఒకసారి మీరు ఆలోచించండి, దావీదు ఒక్కడు చేసిన ప్రయత్నం దేశాన్ని ఎంత సమాధానంతో నింపిందో. ఇష్బోషెతు ఎవరు? నేను రాజునవుతానని సింహాసనం మీద కూర్చొని 7.5 సంవత్సరాలు దావీదు 12 గోత్రాల వారికి రాజు కాకుండా అడ్డుకున్నటువంటి వాడు. అలా అడ్డుకున్న వాడిని చంపితే శహబాష్ అనాలి. శహబాష్ అనకపోగా చంపిన వాళ్ళను చంపి ఈయన గౌరవప్రదంగా సమాధి చేశాడు. దావీదు ఎవరో తెలుసా? అపకారికి కూడా ఉపకారం చేసే ఉపకార బుద్ధి కలిగిన వాడు. ఒకసారి నా వైపు చూడండి. అపకారికి ఉపకారం చేసే ఉపకార బుద్ధి నీకుంటే నీ ఇంటిని సమాధానంతో నింపడా? నీ ఇంటిని శాంతితో నింపడా? నీ సంఘాన్ని శాంతి సమాధానాలతో నింపడా? మనం బ్రతుకుతున్న వాతావరణాన్ని, మనం బ్రతుకుతున్న పరిస్థితులను ఎంత సమాధానంతో దేవుడు నింపగలడో. మనిషికి ఉండే, కొంతమందికి ఉండే దరిద్రపు గుణం ఏంటంటే, ఉపకారం చేసిన వాడికి కూడా, ఏమంటే ఏదో అన్నారు, అంత గొప్ప కృప ఉంటుంది కొంతమందికి, ఉపకారం చేసిన వాడికి కూడా అపకారం చేస్తారు. కానీ దావీదు ఎవరో తెలుసా? అపకారం చేసిన వ్యక్తులు కూడా ఉపకారం చేసి తన ఉపకార బుద్ధి చాటాడు గనుక దావీదు ఒక్కడు చేసిన ప్రయత్నం రక్తపు భూమిగా పిలువబడుతున్న ఆ ప్రాంతం శాంతి సమాధానాలతో నిండుకోవటానికి దేవుడు కృప చూపించాడు. వింటున్న బిడ్డలారా, నీ జీవితంలో నీకు ఎవరైనా అపకారం చేశారు? నిజమే. వాడికి ఎలా అపకారం చేద్దాం అంత ఆలోచిస్తున్నావు ఎప్పుడైనా? నీకెవరైనా అపకారం చేశారా? అపకారం చేసిన వ్యక్తిని గురించి మనసులో పగబెట్టుకొని వేదంతో ఉంటున్నావా? ఈరోజు ప్రభు అంటున్నాడు, ఎవడైతే నీకు అపకారం చేశాడో
ఆ అపకారం చేసిన వాడికి ఉపకారం చేసి నీ ఉపకార బుద్ధి నువ్వు చాటి చెప్తే, ఈ మంచి పని కొరకు నువ్వు ముందడుగు వేస్తే, నీ ప్రక్కన దేవుడు నిలవబడి నలుదిక్కుల దేవుడు నీకు నెమ్మది ఇవ్వటం ప్రారంభిస్తాడు. విన్నారు ఇంతవరకు? ఇవన్నీ 4వ అధ్యాయం వరకు జరిగాయి, 5వ అధ్యాయం వరకు జరిగాయి. 6వ అధ్యాయంలో ఏం జరిగిందో తెలుసా? రైట్, దేవుని దగ్గర విచారణ చేశా. విన్నారా? దేవుని దగ్గర విచారణ చేశా, సమాధానం కొరకు తహతహలాడా. 3వది, అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేశా. ఇవన్నీ నేను చేశా. అసలు వీటన్నిటికంటే నా రాజ్యంలో నా దేవుడు లేడుగా, దేవుని మందస్సం ఎక్కడో బయట ఉందిగా. ఏ విధం చేతనైనా దేవుని మందస్సాన్ని నా దేశానికి తీసుకొచ్చుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే, నా దేవుణ్ణి నా దేశానికి తీసుకొచ్చుకోవాలని సైనికులతో, సైన్యాధిపతులతో బయలుదేరి మందస్సాన్ని తీసుకురావటానికి దావీదు బయలుదేరుతున్నాడు. చూడండి ఆ మాట. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు నాతో కలిసి చెప్పండి. తరువాత దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను ఏర్పరచుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతిగా యెహోవా అను తన నామము పెట్టబడిన దేవునికి మందసమును అచ్చట నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారితో కూడా బయలా యెహూదాలో నుండి ప్రయాణమాయెను. ఒకసారి చూడ, ఏం తెచ్చుకోవటానికి బయలుదేరాడు? మందస్సును తీసుకొచ్చుకోవటానికి బయలుదేరాడు అనే కంటే కూడా తన దేశానికి దూరమైన దేవుణ్ణి తన దేశానికి తెచ్చుకోవటానికి బయలుదేరాడు. సౌలు కాలంలో దేవుడు దూరమైపోయాడయ్యా, మందసం పట్టబడిపోయిందయ్యా, దేశంలో నుంచి దేవుని ప్రభావం వెళ్ళిపోయిందయ్యా. నాకు దూరమైపోయిన నా దేవుణ్ణి తెచ్చుకోవాలి, మా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన దేవుని ప్రభావాన్ని తెచ్చుకోవాలని దేవుణ్ణి తన దేశానికి తెచ్చుకోవటానికి దావీదు ప్రయత్నం చేస్తున్నాడు. నిజమే, దేవుడొక్కడు నీ బ్రతుకులు అడుగు పెడితే, దేవుడొక్కడు నీ జీవితంలో అడుగు పెడితే, ఈ దేవుడు నీ సంకటాలన్నీ కుదురుస్తాడు. ప్రతి వివాదాన్ని దేవుడు పరిష్కరిస్తాడు. నీ ఆలోచనకు మించి, నీ శక్తికి మించిన సమస్యలు ఉంటాయే, ఎలా దీన్ని ఛేదించాలి, ఎలా దీన్ని సాల్వ్ చేయాలి, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి, ఈ సమస్యల నుంచి ఎలా గట్టెక్కాలని ఆలోచించి ఆలోచించి పిచ్చిదాని అయిపోతావే. నేనంట, దేవుణ్ణొక్కడిని నీ పోరాట భూమిలోకి ఆహ్వానించు, దేవుణ్ణొక్కడిని నీ కుటుంబంలోకి ఆహ్వానించు, దేవుడు ఒక్కడిని నీ బ్రతుకులు ఆహ్వానించు. ఆయన అడుగుపెట్టాడా నీ సంకటాలన్నీ దేవుడు కుదర్చడం ప్రారంభిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్, పెద్దగా చెప్దాం ఆమేన్. నీ సంకటాలన్నీ దేవుడు కుదురుస్తాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి. దావీదు ఎరిగాడు తన దేశంలో దేవుడు లేడని, దావీదు ఎరిగాడు తన దేశంలో దేవుని మందసం లేదని, దావీదు ఎరిగాడు తన దేశాన్ని దేవుని ప్రభావం విడిచిపెట్టి వెళ్ళిపోయిందని, దావీదు ఎరిగాడు, మరోసారి చెప్తున్నాను, తన దేశంలో దావీదు లేడని. తమ్ముడు, నా వైపు చూడు, ఒక చిన్న మాట, నీతో యేసయ్య ఉన్నాడా? నీ హృదయంలో యేసయ్య ఉన్నాడా? నీ ఇంట్లో యేసయ్య ఉన్నాడా? గుప్పెడంత నీ చిన్న గుండె గదిలో ఆత్మస్వరూపిగా దేవుడు ఉన్నాడా? దేవుడు నాలో ఉన్నాడు అనే నిశ్చయిత నీకుందా? సంసోనులాగా దేవుడు నాతో ఉన్నాడు అని ఒకవేళ నువ్వు భ్రమపడుతున్నావా? ఒకసారి ఆలోచించండి. సూటిగా ఈ పునరుద్ధానపు వేళ, తమ్ముడు నా వైపు చూడండి, సూటిగా ఈ పునరుద్ధానపు వేళ ఒక మాట అడుగుతున్నాను. నీతో దేవుడు ఉన్నాడా? నీ ఇంటిలో దేవుడు ఉన్నాడా? నీ హృదయ గదిలో దేవుడు ఉన్నాడా? ఆ స్పృహ నీకు అర్థమవుతుందా? నాతో దేవుడు ఉన్నాడు, ప్రక్కనే ఉన్నాడు, నా ఎదుటున్నాడు, నా చుట్టూత ఆత్మస్వరూపిగా నన్ను ఆవరించాడు, నా దేవుడు నాతోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు అనే నిశ్చయిత ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఉందా? అన్నా, దేవుడు మనతో ఉన్నాడు అన్నది మనకు తెలుస్తుందా? నిశ్చయంగా తెలుస్తుంది, నిశ్చయంగా తెలుస్తుంది, నిశ్చయంగా తెలుస్తుంది. తన దేశంలో దేవుడు లేడు అన్న సంగతి దావీదు ఎరిగి
దావీదు ఏం చేశాడు? ఒకవేళ దేవుడు నీతో లేకపోతే, దేవుని ప్రభావం నిన్ను విడిచిపెట్టినట్లుగా నీకు అనిపిస్తే, దేవుని ఆ సన్నిధి నిన్ను విడిచిపెట్టినట్లుగా నీకు అనిపిస్తే, దావీదు ఏం చేశాడో ఈ పునరుద్ధానపు వేళ ఆ పని నువ్వు చేయగలిగితే, నాకు దూరమైన దేవా మరలా నాలోనికి రాయా, నన్ను విడిచిపెట్టి వెళ్ళినయ్యా మరలా నాలోనికి రాయా, నా ఇంటికి దూరం అయిపోయిన దేవా మరలా నాలోనికి రాయని దేవుడు ఒక్కని నువ్వు ఆహ్వానిస్తే, ఎగైన్ నేను చెప్తున్నాను, ఈ దేవుడు ఎవరో తెలుసా? ఈ దేవుడు ఎవరో తెలుసా? సంకటములన్నీ కుదుర్చువాడు. చెప్దాం, సంకటములన్నీ కుదుర్చువాడు. దావీదు రాజుగా పట్టాభిషేకం చేయబడేటప్పటికి చుట్టూత సంకట స్థితి, చుట్టూత కలవరాలు, చుట్టూత వివాదాలు, చుట్టూత మనస్మర్తలు. మరో క్షణం గడిస్తే ఏ వార్త వినాలో భీతితో కూడుకున్న వాతావరణం. అలాంటి దయనీయమైన స్థితిలో అయ్యా సైనికులు ఎంతమంది ఉన్నా ఉపయోగం ఏముంది? సైన్యాధ్యక్షులు ఎంతమంది ఉన్నా ఉపయోగం ఏముంది? వెండి బంగారాలు ఎన్నున్నా ఉపయోగం ఏముంది? నువ్వు లేకపోతే నువ్వు కావాలయ్యా, నీ మందసం కావాలయ్యా, నీ ప్రభావం నా దేశానికి కావాలయ్యా, ఏ విధం చేత నేను నువ్వు రావాలని యోధులను తీసుకొని బయలుదేరి తన దేశానికి దేవుని తీసుకొచ్చాడు. దేవుడు అడుగుపెట్టాడు. శిథిలాలలో ఉన్న ఆ దేశాన్ని దేవుడు లేవనెత్తి శిఖరాల మీద దేవుడు నిలవబెట్టాడు. ఇశ్రాయేలీల 4,000 సంవత్సరాల చరిత్రలో గ్రాఫ్ గీస్తే, 4,000 సంవత్సరాల చరిత్రలో గ్రాఫ్ గీస్తే, దావీదు కాలంలో దేశం సైనిక పరంగానైనా ఆధ్యాత్మికంగానైనా దావీదు ఒక్కడు చేసిన ప్రయత్నం దేశాన్ని శిఖరం మీద కూర్చోబెట్టింది. ఎగైన్ నేను చెప్తున్నాను, నీ ఇంట్లో నీ పిల్లలు సహకరించకపోవచ్చు, అమ్మా నువ్వు ఒక్కదానివి దేవుని కొరకు నిలవబడు. నీ భర్తే సహకరించట్లేదా? కలవరపడకు, నువ్వు ఒక్కదానివి నిలవబడు. ఒక్క నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని శిఖరాల మీదకి తీసుకెళ్ళాడు. ఒక ట్రంప్ గారు అమెరికా దేశాన్ని శిఖరాల మీదకి తీసుకొచ్చాడు. మార్క్ జువెన్బర్గ్ ఫేస్బుక్ సృష్టికర్త ఒక్కడు ప్రపంచాన్ని కదిలించాడు. లారీ గూగుల్ కనిపెట్టి ప్రపంచానికి పరిచయం చేశాడు. అంటే ప్రపంచాన్ని ప్రభావితం చేసింది 100 మంది కాదు, ఒక్క వ్యక్తి. ఆ ఒక్క వ్యక్తి. నేనంట, అమ్మా నా వైపు చూడు, ఆ ఒక్కదానివి నువ్వెందుకు కాకూడదు? నా కుటుంబాన్ని కట్టే విషయంలో నన్ను వాడుకో యేసయ్యా, నా సంఘాన్ని కట్టే విషయంలో నన్ను వాడుకో యేసయ్యా, నీ రాజ్యవ్యాప్తి కొరకై నన్ను వాడుకో యేసయ్యా. దేవుడు కట్టున్నట్లుగా చెప్పండి. ఎవరిని ఆహ్వానించాడు దావీదు? అయ్యా ఎంతమంది సైనికులు ఉంటే ఉపయోగం ఏముంది? నేను ఏ గృహప్రవేశం కాడ ప్రార్థన చేసేటప్పుడైనా రిబ్బన్ కట్ చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తానో తెలుసా? దేవా మాలాంటి వాళ్ళు ఎంతమంది అడుగుపెట్టినా ఉపయోగం ఉంటుందో లేదో నాకు తెలియదు, బంధువులు అడుగుపెట్టినా ఉపయోగం ఉంటుందో లేదో నాకు తెలియదు, రక్త సంబంధికులు అడుగుపెట్టినా ఉపయోగం ఉంటుందో లేదో నాకు తెలియదు, నీ ఒక్కడివి అడుగు పెడితే చాలయ్యా, ఎడారి కూడా ఏదేనులాగా మారిపోద్దయ్యా, నువ్వు ఒక్కడివి అడుగు పెడితే చాలయ్యా, ఎడారిలో నువ్వు సెలయేరులు పుట్టిస్తావయ్యా, నువ్వు ఒక్కడివి అడుగు పెడితే చాలయ్యా, కన్నీటి బ్రతుకు అంగలార్పుతో కూడుకున్న బ్రతుకు నాట్యంగా మార్చబడుతుందయ్యా, నువ్వు ఒక్కడివి అడుగు పెడితే చాలు, మారాలంటే బ్రతుకు మాధుర్యంగా మార్చబడుతుందయ్యా. మేము ఎంతోమంది అడుగు పెట్టిన ఉపయోగం ఏముంది? నేను ఎప్పుడు చెప్తా కదా, మోషేతో దేవుడు అన్నాడు, మోషే నీకు తోడుగా 6 లక్షల మంది యోధుల్ని ఇస్తా, తీసుకొని వెళ్ళిపోతున్నానా అంటావేంటి? ఏంటి అదే తీసుకొని వెళ్ళిపో అని అంటావేంటయ్యా? ఎంతకు నువ్వు వస్తున్నావా లేదా? నేను ఒక్కడనే నీతో రాకపోయినా అన్యాయం చేయట్లా, 6 లక్షల మంది యోధుల్ని ఇచ్చా, వాళ్ళని తీసుకొని వెళ్ళిపో. మోషే అంటాడు, ఈ 6 లక్షల మంది నాతో రాకపోయినా పర్వాలేదయ్యా, నీ ఒక్కడివి నాకు తోడుగా వస్తే చాలయ్యా, నీ సన్నిధి ఒక్కటి నాకు తోడుగా వస్తే చాలయ్యా, నేను కోల్పోయిన ప్రభావం మరలా తిరిగి నాతో వస్తే చాలయ్యా అని దేవుని సన్నిధిని కోరుకున్నాడు. గనుకే చరిత్ర పుటల్లో ఒక్క మోషే ఇజ్రాయేలు చరిత్రను తిరగరాశాడు. నా చేతులెత్తి దీవిస్తున్నా, మోషేకు తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉండును గాక, యోసేపుకు తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉండును గాక. పెద్దగా చెప్దాం ఆమేన్.
బబులోను సామ్రాజ్యంలో దానియేలుకు తోడయ్యున్న దేవుడు యేసు నామం పేరిట నీకు తోడయ్యుండును గాక. అయితే ఒక మాట, మందసాన్ని తీసుకురావాలనుకున్నాడు, తీసుకొస్తున్నాడు. మార్గ మధ్యలో ఏం జరిగిందో తెలుసా? ఎడ్లు కాలు జారితే మందసం పడిపోబోతున్న మందసాన్ని అట్లా పట్టుకున్నాడు, అక్కడికక్కడే చచ్చిపోయారు. ఆ స్థలానికి దావీదు ఏమని పేరు పెట్టాడు తెలుసా? పెరుజోజ్జా అని పేరు పెట్టాడు. పెరుజోజ్జా అంటే వినాశనం. నేనంట, మందసం రావటం వినాశనమా ఆశీర్వాదమా? కానీ వినాశనం కలిగింది. దావీదుకి అర్థం కాల, బాబోయ్ ఈ మందసం ఏంటి ఎంత కీడు చేసింది, బాబోయ్ ఇంతవరకు ఎంత కీడు జరిగిందంటే ఇక లోపలికి తీసుకొస్తే ఎంత కీడు జరిగిద్దోనని ఆ మందసం అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఒబేదేదు అనే వ్యక్తి మందసాన్ని 3 నెలల పాటు తన ఇంట్లో ఉంచుకోవటాన్ని బట్టి ఒబేదేదోమును, అతని పిల్లలను, అతన్ని కలిగిన సొత్తంతటిని దేవుడు ఆశీర్వదించాడట. ఒబేదేదోమును ఆశీర్వదించిన వార్త సింహాసనం మీద కూర్చున్న రాజుకు చేరింది. ఒకసారి నా వైపు చూడండి. ఒక సాధారణమైన వ్యక్తిని కూర్చున్న వార్త అసాధారణమైన వ్యక్తికి చేరింది. దేన్ని బట్టి తెలుసా? ఒబేదేదోము ఇంటిలో దేవుడున్నాడు. మరలా అంట సాధారణమైన వాడివై ఉండొచ్చు, దేవుడు ఒక్కడు నీతో ఉంటే సాధారణమైన నిన్ను అసాధారణమైన స్థితిలో నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగినవాడు. అసాధారణమైన వ్యక్తులకు పరిచయం చేయటానికి దేవుడు శక్తి కలిగినవాడు. అరే ఇప్పుడు ప్రాబ్లం మందసం దగ్గర కాదు, నేను తీసుకొచ్చే చోటే ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి తప్పు తెలుసుకొని దిద్దుబాటు చేసుకొని మొదటిసారి మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు ఎద్దుల బండి మీద తీసుకొచ్చాడు. రెండోసారి తీసుకొచ్చేటప్పుడు ఎద్దుల బండి మీద తీసుకురాలా, దేని మీద తీసుకొచ్చాడు? యాజకుల భుజం మీద మోపి. విన్నారా? నేనంట, మొదటిసారి తీసుకొచ్చినట్లుగా ఎద్దుల బండి మీద ఎందుకు తీసుకురాలేదు? ఎద్దుల బండి మీద తీసుకురావటం వాక్యానికి భిన్నం. మందసాన్ని ఎవరు మోయాలి? యాజకులు మోయాలి. సంఘభారాన్ని ఎవరు మోయాలి? చెప్పాలి. సంఘభారాన్ని ఎవరు మోయాలి? విశ్వాసుల భారాన్ని ఎవరు మోయాలి? విశ్వాసుల కొరకు ఎవరు ప్రార్థన చేయాలి? సంఘభారం మోయాల్సిన బాధ్యత ఎవరిది? యాజకులది. అందుకే దైవ సేవకురాలు ఇప్పుడు పిల్లలకి చెప్తారు, అమ్మా సేవకులుగా మనం చేయాల్సిన పని మనం చేయాలి. మనం చేయకపోతే మన అవకాశాన్ని దేవుడు వేరే వాళ్ళకి ఇస్తాడు. వస్తీ పోతే ఎస్తేరు, సౌలు పోతే దావీదు. దేవుడు ప్రత్యామ్నాయం వెతుకుతాడు. ఈ జార్జి బ్రదర్ లేకపోతే ఇక నాకు సేవలేదని దేవుడు అనుకోడు. జెర్మియా గారు లేకపోతే నాకు సేవలేదు అనుకోడు. రాజుగారు లేకపోతే నాకు సేవలేదు అనుకోడు. నేను అంటాను, దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి బాధ్యతగా నిలవబడితే కృప వెంబడి కృప దేవుడు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. గట్టిగా హల్లెలూయా. దావీదు ఎవరి భుజాల మీదో పెట్టాలనుకున్నాడు. తను చేసిన తప్పు అర్థమైపోయింది. దావీదు ఎలాంటివాడు తెలుసా? తప్పు దిద్దుకోవటానికి ఎప్పుడు సిద్ధపడే మనసు కలిగిన వాడు. చప్పలు కొట్టు దేవునికి స్తోత్రాలు చెప్దాం. నేనంట, అమ్మా నా వైపు చూడు, నేనంట దావీదును చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో రాయబడేటట్లుగా దావీదు పేరు బైబిల్లో ఎందుకు రాయబడిందో తెలుసా? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు ఉన్నాయి కదా. ఈ 66 పుస్తకాల్లో వేల మంది పేర్లు రాయబడ్డాయి, లక్షల పేర్లు రాయబడ్డాయి. ఈ లక్షల పేరుల్లో ఎక్కువసార్లు రాయబడిన 2 పేర్లు. మొదటి పేరు యేసుక్రీస్తు ప్రభువారి పేరైతే రెండవ పేరు ఎవరిదో తెలుసా? మహారాజైన దావీదుది. అలాగని దావీదు చరిత్ర ఆది కాండంలో ప్రారంభమైంది అనుకున్నారా? లేదే. నిర్గమకాండంలో ప్రారంభమైందా? చెప్పాలి. లేదే. సంఖ్యాకాండంలో ప్రారంభమైందా? ద్వితీయోపదేశ కాండంలో? న్యాయాధిపతుల్లోనా? నువ్వు చదివినట్టే చెప్తావన్నా. సమూయేలు గ్రంథంలో అప్పటికి ఎన్ని అధ్యాయాల చరిత్ర అయిపోయింది అంటే నేనంట పావు భాగంలో వచ్చినవాడు. వచ్చింది ఆలస్యంగానే చరిత్ర సృష్టించాడంటే. ఎందుకో చెప్పమంటారా? దావీదును చక్రం మీద నిలవబెట్టడానికి దావీదు ఎప్పుడు తప్పు దిద్దుబాటు చేసుకోవటానికి ఎప్పుడు సిద్ధంగా ఉండేవాడు. బిడ్డ, లోకంలో బ్రతుకుతున్నాం. కొన్ని తెలిసి కొన్ని తెలియక తప్పటడుగు లేసేవు కదా. తప్పటడుగు వేసిన ప్రతిసారి వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడినప్పుడు వెంటనే దిద్దుబాటు చేసుకోవటానికి ప్రయత్నం చేయి.
ఆ దిద్దుబాటే దేవుని ప్రేమకు నువ్వు అర్హుడిగా మారటానికి, ఆ దిద్దుబాటు జీవితమే నీ సంకటాలన్నీ కుదర్చడానికి దేవుడు కృప చూపిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దావీదు ఆ దిద్దుబాటు మనసు జీవితాలు ఎలా కాపాడుతుందో చెప్తా. మహబూబ్ నగర్ వెళ్తున్నాం సుమోలో, మన యేసురత్నం అన్నవాళ్ళు సుమోలో, దరిదాపుగా 15 సంవత్సరాల క్రితం సుమో మీద వెళ్తూ ఉంటే ఎందుకో సడన్గా టక్ 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 సౌండ్ వస్తుంది. నేను వెంటనే డ్రైవ్ చేస్తున్న అన్నకి చెప్పాను, అన్న ఏదో టక్ టక్ సౌండ్ వస్తుంది ఆపండి అని అన్న. నాకేం రాలేదు కదన్నా అన్నారు. నీకు రాదు, నాకు వస్తుందిలే, దేవుని కృప చెప్తా. చాలాసార్లు సేవకురాలకి చెప్తాను, నా చెవులు చాలా షార్పు. ఇలా సౌండ్ సిస్టమ్ పెట్టేవాళ్ళు చిన్న పాయింట్ తేడా పెట్టినా నేను పసిగెడతా. ఈ బాక్సులో ఆన్ చేయకపోయినా రాజు పాట పాడుతూనే ఉంటాడు. చిన్న తేడా వచ్చిన నా చెవులు, నా కళ్ళు, నా ముక్కు చాలా షార్పు. వెళ్తానే ఉంటాం, కారులో వెళ్తానే ఉంటాం. అదిగో ఎబినేజర్ అని ఉన్నారు అక్కడ అంటాను. అక్క అంటారు, ఏరు నాకు కనపడలేదే అంటారు. మీకు కనపడరు, నాకు కనపడతారు. కళ్ళు, ఏ కళ్ళు? కాకి కళ్ళ, పక్షిరాజు కళ్ళు అది చాలా షార్ప్. వెంటనే తేడా వచ్చిందన్న. వెంటనే కారు ప్రక్కన ఆపారు. ఆపి చూస్తే ఈ వెనక చక్రం ఉంది కదా, 3 బోల్ట్లు ఊడిపోయినాయి. 3 బోల్ట్లు. అన్నా, 3వది కూడా చివరికి వచ్చిందన్నా. 4వది కూడా ఊడిపోవటానికి రెడీ అయిపోయిందన్న. ఇంకొంచెం ముందుకెళ్ళినట్టయితే టైట్ చేసి సెట్ చేసుకున్నాం, ముందుకెళ్ళాం. ఆ దిద్దుబాటే కనుక చేసుకోకపోతే మీ ఎదుట సజీవుడిగా ఉండేవాడిని కదా. దావీదు ఆ దిద్దుబాటు చేసుకోవటాన్ని బట్టే ఆరిపోవలసిన దావీదు దీపాన్ని దేవుడు వెలిగించాడు. దావీదు అక్కడి వెలిగించాడు. ప్రయత్నం దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్ళిందో చూడండి. నా ప్రభు పిల్లరా, నేను ముగిస్తున్నా. వాళ్ళ పక్కన పెట్టమని కాదు నేను అనేది. వాళ్ళు సహకరించట్లా, వీళ్ళు సహకరించట్లా. నా కుటుంబాన్ని చక్కగా కట్టుకుందామంటే నాకు సహకారం ఎక్కడ దొరుకుతుంది? పిల్లల వలన సహకారం లేదే, భర్త వలన సహకారం లేదే, భార్య వలన సహకారం లేదే, సంఘంలో బిడ్డలు సహకరించట్లేదే. అయ్యో నాది ఒంటరి పోరాటం అని అనుకుంటున్నావా? మంచి పని నిమిత్తం నువ్వు ఒక్కడివి పోరాడితే ఎప్పటికీ ఎన్నటికీ నువ్వు ఒంటరివి కాదు. నీ ప్రక్కన జంటగా దేవుడు నిలవబడతాడు. దేవుడు జంటగా నిలవబడి ఒక్కడు దేవుని కొరకు బ్రతికిన, ఒక్కడు దేవుని కొరకు నిలవబడ్డా. ఒక మాట అంటావా? నా ఇల్లంతా కట్టబట్టడానికి నేను నిలవబడతా యేసయ్య అని వాడుకో. నా సంఘాన్ని కట్టడానికి నేను నిలవబడతా యేసయ్య. ఆ కాలంలో దావీదును నిలవబెట్టినట్లుగా నన్ను నిలవబెట్టయ్యా అని దేవుని అడుగు. దావీదును బలపరిచిన దేవుడే నిన్ను బలపరచును గాక.